నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసంపూర్తిగా ఉన్న కర్నూలు క్లస్టర్ వర్సిటీ పనులు పూర్తి చేయాలని కోరిన పాణ్యం ఎమ్మెల్యే వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి నారా లోకేష్. మండలిలో హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణలు తీవ్రంగా ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు చీజ్ ప్యాకెట్లు చూపి నెయ్యి అని ప్రచారం చేస్తున్నారని బొత్సపై విమర్శలు. ఏడాదిన్నరగా కల్తీ నెయ్యి ముసుగులో ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు కుట్ర చేశారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మహాత్మాగాంధీ పేరుకు ఆయన ఆశయాలకు బీజేపీ తూట్లు పడుస్తోంది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి 139 కోట్లు మంజూరు కాగా అందులో రూసా పథకం కింద 55 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. బ్యాలెన్స్ పనులు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50% పెంచే ఉద్దేశం ఉందా అని హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రశ్నించారు. వీరంతా చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారని తెలియజేశారు. వారి జీతపత్యాలు పెంచాలని, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పార్థసారథి కస్తూరిబా బాలికా విద్యాలయాలపై మాట్లాడారు. మొదటిది వచ్చేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది. అధ్యక్ష నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 1. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మేము చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు.
హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్లు చేతిలో పట్టుకుని వాటిని నెయ్యి అని చూపిస్తూ ప్రజలను సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వైసీపీ నేతలకు కనీస అవగాహన ఉందా అని శాసనమండలిలో నిలదీశారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని గత 2 రోజులుగా తాను స్పష్టంగా సమాధానం ఇస్తున్నప్పటికీ అదే అంశాన్ని పట్టుకుని సభా సమయాన్ని వృధా చేయడం దుర్మార్గమని అన్నారు. నిన్న గాని మొన్న గాని అధ్యక్ష, ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాం అధ్యక్ష. 3 రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్లి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. చివరక వీళ్ళ మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం. కానీ ఆ రోజు ఫ్రాక్షన్స్ అరికడితే వాళ్ళు ఇబ్బంది పడరు. వారి ఆర్థిక మూలాలు చీనీ తోటలు కట్ చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యి అని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే
ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి. కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వ కాలంలో జరిగిన డ్రైనేజీ కబ్జాల వలన ముంపుకి గురవుతున్న ప్రాంతాల సమస్యలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సమావేశంలో ప్రస్తావించారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాల కారణంగా వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట, తిమ్మాపురం గ్రామాలు, అదేవిధంగా గోడారిగుంట, పల్లంరాజునగర్ ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ రూరల్లో అధ్యక్ష, అచ్చంపేట అనే జంక్షన్ నుంచి కాకినాడ ఉప్పుడేరు దాకా వెళ్ళేది ఒక రమణయ్యపేట క్యానల్ అని చెప్పి, కెనాల్ అని చెప్పి ఒక కెనాల్ ఉంది అధ్యక్ష. అది పూర్వం ఇరిగేషన్కి వాడేవారు అధ్యక్ష. ఇప్పుడు కాకినాడలో కొత్తగా డెవలప్ అయింది. కాకినాడ రూరల్లో ప్రతి చోట డ్రైనేజ్ సంస్థ ఉంది అధ్యక్ష. అది అవుట్లెట్ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం అవుట్లెట్గా వాడుకుంటే తప్ప అవుట్లెట్ సంస్థ తీరని సంస్థ. ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవుట్లెట్ ఎన్ని ట్రైస్ చేసినా ఈ కాలువ ఎట్టి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలువ 4.4 కిలోమీటర్స్లో చాలా చోట్ల ఆక్యుపై చేస్తుంది అధ్యక్ష. 2009లో అప్పుడు శాసనసభ్యుడే స్వయంగా ఒక బిల్డింగ్ దాని మీద కట్టేయడం జరిగింది. దానికి గట్టిగా కార్పొరేషన్లో అక్కడ ప్రతి చోట గట్టిగా అడగడం వల్ల దానికి కాంపెన్సేటివ్ ఇంకో ప్లేస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్లేసు కన్స్ట్రక్షన్కి పనికి రాదు అని చెప్పి జేఎన్టీయూ ఆవేళే సర్టిఫికేట్ ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల కాకినాడ రూరల్లో చాలా అతిపెద్ద గ్రామాలైనటువంటి వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట, తిమ్మాపురం, అలాగే కాకినాడ టౌన్లో గోడారిగుంట, పల్లంరాజు నగరం ఇటువంటి ప్రాంతాల్లో ఒక చుక్క వర్షం వచ్చినా అన్ని నిండిపోయి ఉంటుంది, వాటర్ బయటకు వెళ్తుంది అధ్యక్ష. దాన్ని 4.4 కిలోమీటర్స్ ఉన్నటువంటి 3 మీటర్స్ బెడ్ ఉన్నటువంటి కెనాల్, పైన 8 మీటర్స్ బెడ్ ఉన్నది. టౌన్ మధ్యలో అంత కాస్ట్లీ ల్యాండ్, పైపించి అది ఇప్పటి నుంచో పూర్వం బ్రిటిష్ కాలంలో వేసినట్టు కెనాల్. దాన్ని వేళ మనం వాడుకోవడానికి ఖచ్చితంగా రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ వారు, అట్లాగే మున్సిపాలిటీ వారు ముగ్గురు కలిసి ఒక డ్రైవ్ చేస్తే తప్ప అది చేయలేము అధ్యక్ష. డిఆర్సీ మీటింగ్లో అనేక సార్లు నేను కానీ కొండబాబు గారు కానీ చెప్పడం జరిగింది అధ్యక్ష దాని మీద. కానీ ఎటువంటి యాక్షన్ లేదు. గతంలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద నివాస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఆ నివాస్ కమిటీ రిపోర్ట్ ఏమైందో ఇవాళ కలెక్టర్ ఆఫీసులో ఎదుగుతుంటే ఎక్కడ ఎదిగినా కూడా కనపడిన పరిస్థితుల్లో అయితే ఉంది అధ్యక్ష. దీని మీద మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.